అండి. ఈరోజు మేము పండగ భోజనంకి వచ్చామండి. నేనొచ్చి మీల్స్ ఆర్డర్ ఇచ్చుకున్నానండి. వెజ్ మీల్స్ చూడండి. జీరా రైసు, ముద్దపప్పు, వడియాలు, వంకాయ టమాటా కర్రీ, బీరకాయ కూర, సాంబారు, పప్పు, చామదుంపల కర్రీ, ఫ్రై, మజ్జిగ చారండి. ఒక్కొక్క కర్రీ టేస్ట్ చూసి చెప్తున్నానండి. చాలా బాగుందండి. ఫస్ట్ బీరకాయ ట్రై చేసా, ఫ్రై కదా. తర్వాత ముద్దపప్పు, వడియాలు తింటే మాత్రం చాలా బాగుందండి. నిజంగా ఇంట్లో ఫుడ్లో అయితే ఉందండి. మిరపకాయ అయితే కొంచెం ఉప్పగా ఉన్నాయండి. మరి బయట మిరకాయలు అనుకుంటా ఉప్పగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి వంకాయ టమాటా కర్రీ అండి. అది పచ్చడి అండి. అది చాలా బాగుంది. ఆ పచ్చడి అయితే చాలా నచ్చిందండి. అదొకటిని, బీరకాయ కర్రీ చాలా చాలా ఫ్రై. నెక్స్ట్ వచ్చి పప్పు అండి, పప్పు తోటకూర, అది కూడా బాగుందండి. దాంతోపాటు ఒక అప్పడం నంచుకొని, మిరపకాయ నంచుకొని తింటుంటే మాత్రం చాలా బాగుందండి. నాకైతే మా మమ్మీ చేసేటట్టు అనిపించిందండి. ఇది వచ్చి చామదుంపల కర్రీ అండి. చామదుంపల కర్రీ అయితే పులుపు తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి. అంటే నేనంత పులుపు తిన్ను, లైట్గా పులుపు తింటాను కానీ ఓవర్ పులుపు తిన్ను. కొంచెం పుల్లగానే ఉంది. అంటే స్పైసీ తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చి సాంబార్ అండి. సాంబార్ అయితే నాకు నచ్చలేదు, ఓకే ఓకే అండి అదైతే. నెక్స్ట్ వచ్చి చారు కూడా బాగుందండి. చారు అంటే మామూలు చారు కదండి, వామ్ చారు అంటే తెలుసో లేదో వామ్ చారు అయితే బాగుందండి. తర్వాత మజ్జిగ చారు, మజ్జిగ పులుసు అంటారు కదండి అది. అంటే మేమైతే మజ్జిగ చారు అంటాము. అది కూడా బాగుందండి. తర్వాత గడ్డ పెరుగండి బాబు, చాలా బాగుంది. ఫుల్ మీల్స్కి వచ్చి ఇచ్చారండి ఐటమ్స్. పెరుగు కూడా బాగుందండి, క్రీమీగా చాలా బాగుంది, సూపర్ ఉందండి. చిన్ను వచ్చి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చుకున్నాడండి. చికెన్ కర్రీ నాటుకోడి చికెన్ కర్రీ చూడండి. తను కూడా చాలా బాగుందని చెప్తున్నాడు. చూడండి, మీకు హాయ్ చెప్తున్నాడండి. మీరు కూడా హాయ్ మెసేజ్ చేయండి. దాంతోపాటు మనకి రైతా అండ్ ఆనియన్స్ ఇచ్చారండి. ఇది కర్డ్ క్లిప్ అయితే మిస్ అయిందండి. బాయ్ గాయస్.